Welcome to Kakatiya Junior College. Good morning, students. So we are discuss about chemistry subject. My name is Tulasi Gopal. Tulasi Gopal. We are teacher chemistry subject. Okay, chemistry subject. Overall MPC BPC. MPC BPC. So MPC contain 470 marks. 470 marks and BPC 440 marks. BPC 440 marks. Okay, so total subjects in MPC 6 subjects. First one English. Okay, so English total 100 marks. English total 100 marks. And next Sanskrit or Telugu or Hindi. Okay, you have taken any option. మనం ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చండి దీంట్లో. ఓకే, సో కామన్గా సంస్కృత్ విల్ గెట్ గుడ్ మార్క్స్. మనం ఎక్కువ స్కోర్ చేయడానికి సంస్కృత్ అనేటువంటి ఇక్కడ యూస్ఫుల్గా ఉంటుంది. సో కామన్గా ప్రతి ఒక్కరు సంస్కృత్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. So it is also 100 marks. Okay, Sanskrit or Telugu or Hindi, any subject. Okay, each one 100 marks. So next further Maths A. Okay, so it is 75 marks. It is 75 marks. Next Maths B. It is also same as this, 75 marks. Okay, so these two subjects, there is Maths A and Maths B. It is mathematics in for 10th class. మీకు 10th class లో mathematics అనేటువంటి ఉంటుంది, అంటే గణిత శాస్త్రం mathematics. So it is divided to two subjects, Maths A and Maths B. Okay, next further fifth one Physics. Last one Chemistry. Okay, so Physics also 60 marks. Physics 60 marks. Next Chemistry also 60 marks. Okay, so English total 6 subjects. English, Sanskrit or Telugu or Hindi. Next Maths A, Maths B, Physics, Chemistry. Okay, so English 100 marks. Sanskrit or Telugu or Hindi 100 marks. Maths A 75 marks. Maths B 75 marks. Physics, okay, Physics 60 marks. Chemistry also 60 marks. Okay, total 470 marks in first year MPC. Okay, 470 marks. Next further BPC. So BPC 440 marks in the first year, 440 marks. So as it is also contain 6 subjects. దీంట్లో కూడా మనకి 6 subjects ఉంటాయండి. So as it is English 100 marks.
Okay, English 100 marks. Next, Sanskrit or Telugu or Hindi, it is also same 100 marks. ఇక్కడ ఒకటి మనం థింక్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే కామన్గా ఎవ్రీ గ్రూప్ ఈచ్ గ్రూప్ కంటే ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క గ్రూప్ను మనం చూసినా కూడా తీసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్తో పాటు సాంస్క్రిట్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. బట్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ మాత్రం చేంజ్ అవుతూ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ బైపీసీ ఇంగ్లీష్ 100, సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ 100. నెక్స్ట్ botany 60 marks. ఓకే, botany 60 మార్క్స్. ఇక్కడ మనకి మ్యాథ్స్ ఏముంటుంది కదా ఎంపీసీలో, సో ఇక్కడ బైపీసీ botany. నెక్స్ట్ జువాలజీ 60 మార్క్స్, జువాలజీ 60 మార్క్స్. నెక్స్ట్ ఫర్దర్ సేమ్ యాజ్ ఇస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 60. ఓకే, మనకి ఇక్కడ 4 సబ్జెక్ట్స్ 60 మార్క్స్ ఉంటాయండి. బాటనీ 60, జువాలజీ 60, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ ఆల్సో 60 మార్క్స్. ఓకే, సో ఇన్ ద 10th క్లాస్ దీస్ 2 సబ్జెక్ట్స్ కంబైన్డ్. ఇక్కడ మనకి 10th క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ బయాలజికల్ సైన్స్ తెలుసుకోవడం జరిగింది. సో బయాలజికల్ సైన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 సబ్జెక్ట్స్, వన్ బాటనీ, సెకండ్ వన్ జువాలజీ. మనకి ఒకటి బాటనీగా ఇంకొకటి జువాలజీగా మనకి డివైడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ. అంటే ఈ విధంగా మనకి టోటల్ ఎంపీసీ 470 మార్క్స్, నెక్స్ట్ బైపీసీ 440 మార్క్స్. సో మనకి ఇక్కడ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ అండి, మనకి బైపీసీ వాళ్ళకి కానీ ఎంపీసీ వాళ్ళకి కానీ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్, హౌ మెనీ మార్క్స్, 60 మార్క్స్. ఓకే, 60 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సో ఇన్ ద ఫస్ట్ ఇయర్ సో విచ్ లెసన్స్, మనకి ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే టోటల్ 13 లెసన్స్. ఓకే, సో ఫస్ట్ లెసన్ atomic structure. Okay, next so atomic structure we are discuss about a completely structure of atoms. Okay, structure of atom. Okay, just like Bohr model, Rutherford model and electronic configuration, Hundu rule, of Bohr rule. Okay, so number of points we are discussed in this topic, atomic radius. Okay, next further periodic table or classification of periodic table. Okay, periodic table we are discuss completely information of periodic table. ఓకే, పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ గురించి దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ గురించి మనం కంప్లీట్గా దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో సెకండ్ లెసన్ పీరియాడిక్ టేబుల్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఇక్కడ ఇది కూడా మీకు 10th లో ఉందండి. సో అటామిక్ స్ట్రక్చర్ ఇట్ ద సేమ్ టైం పీరియాడిక్ టేబుల్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ వన్ chemical
bonding, chemical bonding. Okay, chemical bonding. So in this lesson we are discussed about ionic bond, covalent bond, coordination covalent bond, and hybridizations also. Hybridizations like a sp, sp2, sp3. ఓకే, సో ఇవి కూడా మీకు 10th లో ఉన్నాయండి. హైబ్రిడేషన్స్ కానీ అయానిక్ బాండ్ ఆర్ కోవాలెంట్ బాండ్, కోఆర్డినేషన్ కోవాలెంట్ బాండ్, ఇవన్నీ మీకు 10th లో ఉన్నాయి. ఇంకా కాస్త అడిషనల్గా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్, స్టేట్స్ అండ్ మ్యాటర్స్. States and matters. We have discussed about states of components. Okay, మనం సాలిడ్ అదేవిధంగా గ్యాసియస్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం నేర్చుకుంటాం. సాలిడ్ గ్యాసియస్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ స్టేట్స్ అండ్ మ్యాటర్స్ అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, స్టేట్స్ అండ్ మ్యాటర్స్. ఓకే, నెక్స్ట్ స్టాయికియోమెట్రీ. సో ఓవరాల్ ఫిఫ్త్ లెసన్ stoichiometry. So in this lesson we are discussed about balancing equations. Okay, we are discussed about balancing equations. మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్, ఎట్లా బ్యాలెన్స్ చేయడం ఈక్వేషన్స్ని, ఎలా హౌ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్స్. So we have used different methods. Overall in stoichiometry lesson we have discussed about balancing of different equations. At the same time we have discussed about solutions or concentration of solutions. మనం దీంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ఆ సొల్యూషన్కి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ గురించి ఇక్కడ మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 6th వన్, థర్మోడైనమిక్స్. ఓకే, 6th వన్, thermodynamics. In this lesson we are discussed about heat of components. Okay, మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ సంబంధించినటువంటి హీట్ ఎలా చేస్తాం వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం థర్మోడైనమిక్స్. సో ఇట్ ఈస్ కంప్లీట్గా మనకి థర్మోడైనమిక్స్ అనేటువంటి ఫిజిక్స్కి అటాచ్మెంట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ ఇంచుమించు ఇక మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే కాస్త ఫిజిక్స్ కూడా దీంట్లో మనకి యాడ్ కావడం జరుగుతుందండి. ఓకే, థర్మోడైనమిక్స్. నెక్స్ట్ ఫర్దర్ 7th lesson కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్ బేస్. ఓకే, కెమికల్ ఈక్విలిబ్రియం and acid base. Okay, chemical equilibrium and acid base. So we have discussed in this lesson which compound is acid, which compound is base. Okay, so మనకి ఏ కాంపౌండ్ యాసిడ్, ఏ కాంపౌండ్ బేస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఈక్విలిబ్రియంకి సంబంధించినటువంటి రియాక్షన్స్ సంబంధించి కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇట్ ఈస్ కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్ బేస్ లెసన్. నెక్స్ట్ 8th వన్
hydrogen and its compounds. Hydrogen, its compounds. So we have discussed about hydrogen element and hydrogen compounds. Okay, so suppose for example hydrogen compound water H2O or H2O2 hydrogen peroxide. Okay, what is the meaning of H2O2? Hydrogen peroxide. Okay, next ninth lesson is black elements. Okay, so S black elements contain how many groups? We have discussed about that groups of elements, completely information of S black elements. మనకి S black లో ఏ గ్రూప్స్ ఉంటాయి? So how many groups in the periodic table? Total 18 groups. Okay, 18 groups. So S black contain how many groups? S black contain how many groups? So at the same time we are discussed about completely information of S black elements. Okay, so overall periodic table is classified into four blacks. S black, P black, D black and F black. Okay, so overall S black elements contain some groups. Okay, we have discussed further class. Okay, so S black elements is a 9th lesson. Next 10th lesson P black elements 13th group. So 13th group elements are P black elements. 13th group elements. So total already we know that 18 groups. 1, 2, 3, 4. So it is we have discussed about 13th group. మనం 13th group సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఎంచుకుంటాం. మనకు తెలుసు. So total 18 groups. We have discussed about 13th group. Next 11th one. So P black elements 14th group. P black elements 14th group. Okay, so we have discussed about 14th group of elements. Next 12th lesson environment chemistry. Okay, environment chemistry. So we have discussed about environment chemistry. So pollutions, acid rains and global warming or greenhouse effect, ozone layer. So they are all topics is discussed about in this lesson. So 12th lesson environment chemistry. Okay, 12th lesson environment chemistry. Next 13th lesson last lesson organic chemistry. So organic chemistry.
Okay, organic chemistry. We have discussed about in this lesson completely carbon components. Okay, about information of carbon. Suppose alkanes, alkenes, alkynes also. ఓకే, ఇది మీకు 10th క్లాస్లో మ్యాథ్స్లో ఉందండి. 10th క్లాస్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. At the same time, IUPAC of carbon compounds. Okay, IUPAC, IUPAC, IUPAC. What is the meaning of IUPAC? International Union for Applied Chemistry. Okay, International Union for Applied Chemistry. Okay, so IUPAC, IUPAC, it is a one society. So chemistry, we have discussed about IUPAC names of carbon compounds. మనకి కార్బన్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి నేమ్స్. ఎట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ ఆఫ్ సమ్ కార్బన్ కాంపోనెంట్స్. మనం కొన్ని కార్బన్ కాంపోనెంట్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో టోటల్ హౌ మెనీ లెసన్స్? 13 లెసన్స్. నెంబర్ 1 అటామిక్ స్ట్రక్చర్. నెంబర్ 1 అటామిక్ స్ట్రక్చర్. నెంబర్ 2 periodic table or classification of periodic table. Okay, next third one chemical bonding. Third one chemical bonding. Next fourth one states and matters. Okay, states and matters. Next fifth one stoichiometry. Stoichiometry. Next sixth one thermodynamics. Thermodynamics. Seventh one chemical equilibrium and acid base. Okay, chemical equilibrium and acid base. Next eighth one hydrogen and its compounds. Okay, hydrogen and its compounds. Next, 9th lesson S black elements. 9th lesson S black elements. Next, 10th lesson P black elements. P black elements. That is we have discussed about 13th group. P black 13th group elements. Okay, P black 13th group elements. Next P black elements 14th group. P black 14th group elements. Next 12th one environment chemistry. 12th one environment chemistry. Next 13th last lesson, so organic chemistry. Organic chemistry. So total 13 lessons. Chemistry 13 lessons in the first year. Okay, it's clear? Okay. So write down all topics. Okay, so now we have discussed about some elements. Okay, today up to 30 elements. Already we know that about atomic numbers of elements in the 10th class. Okay, so overall first element hydrogen.
Okay, first element hydrogen. It is indicated with the H. First element hydrogen. It is indicated with the H. Next, second element helium. Helium. It is indicated with the He. He. Second element helium. It is indicated with the He. Next, third element lithium. Lithium. It is indicated with the Li. Okay, so overall hydrogen contains how many electrons? 1. So atomic number 1. Next, helium, how many electrons? 2. Atomic number 2. Next, lithium, how many electrons? 3. Atomic number 3. Okay, atomic number 3. Okay. Next, fourth one, hydrogen, helium, lithium. Okay. Next, beryllium. Beryllium. So it is indicated with Be. Beryllium. Beryllium indicated with Be. Next, fifth one, boron. Boron. Okay, fifth element boron. It is indicated with the B. Okay, next, sixth element carbon. Carbon. It is indicated with the C. Okay, sixth element carbon. It is indicated with the C. Next, seventh element nitrogen. Nitrogen. Seventh element nitrogen. It is indicated with the N. Eighth element oxygen. Eighth element oxygen. It is indicated with the O. Next, ninth element fluorine. Fluorine. It is indicated with the F. Okay, ninth element fluorine. It is indicated with F. And tenth one neon. Neon. It is indicated with Ne. Okay, neon. It is indicated with Ne. Next, 11th one, sodium. Sodium. It is indicated with Na. And 12th one, magnesium. Magnesium. It is indicated with Mg. So right now, first element hydrogen, second element helium, third element lithium, fourth element beryllium, fifth element boron, sixth element carbon, seventh element nitrogen, eighth element oxygen, ninth element fluorine, 10th element neon, 11th element sodium, 12th element magnesium. Okay, 12th element magnesium. Okay, so next further 13th element. Okay.
So 12th element magnesium. 12th element magnesium. Next 13th element. 13th element aluminium. 13th element aluminium. So it is indicated with the Al. Aluminium element is indicated with the Al. Already we know that. Okay. Next 14th element. 14th element. So it is a silicon. Silicon. 14th element silicon. It is indicated with the Si. Okay, silicon manam Si to indicate chestam. Next 15th element. 15th element. So phosphorus. Phosphorus. It is indicated with the P. 15th element phosphorus. Phosphorus. It is indicated with the P. Next 16th element. 16th element sulfur. 16th element sulfur. It is indicated with the S. Okay, 16th element is indicated with the S. Next 17th element. 17th element. The 17th element is chlorine. Chlorine. It is indicated with the Cl. Chlorine. It is indicated with the Cl. Next 18th element. 18th element. It is argon. Argon. It is indicated with the Ar. Okay, argon element. It is indicated with the Ar. Next 19th element. 19th element potassium. Potassium. It is indicated with the K. It is indicated with the K. Next 20 element. It is in calcium. Calcium. It is indicated with the Ca. Ca. So overall 13th element aluminium. Note down. Write down. So 13th element aluminium. 14th element silicon. 15th element phosphorus. 16th element sulfur. 17th element chlorine. 18th element argon. 19th element potassium. 20 element calcium. Okay, calcium. Okay, 20 elements. We are discussed about remaining elements further class. మనం ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మనం లెసన్ 13th గ్రూప్ లెసన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, మనం పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మనం 13th గ్రూప్ లెసన్ మనం చూద్దాం. ఓకే, సో ఇవి ఒకసారి నోట్ చేసుకొని మరొకసారి చదవండి. ఓకే, రీడ్ ఇట్. ఓకే.